హాయ్ ఫ్రెండ్స్, నేను సురేఖ. మీ అందరికీ సురేఖ విడదే ఛానల్కి స్వాగతం. ఇవాల్టి వీడియోలో నేను మీకోసం ఒక మంచి చికెన్ ఫ్రై తీసుకొని వచ్చేసాను. ఇది చాలా బాగా ఉంటుంది. ఒకసారి మీరు ఇలా చేశారంటే అద్దరిపోయిందని అంటారు. సో ఇంత మంచి చికెన్ ఫ్రై ఎలా తయారు చేయాలో తెలుసుకోబోయే ముందు మీలో ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ఒక బెల్ ఐకాన్ వస్తుంది, అది క్లిక్ చేశారంటే నేను వీడియో పెట్టగానే మీకు వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ యమ్మీ టేస్టీ చికెన్ ఫ్రై ఎలా తయారు చేయాలో చూసేద్దాం. దానికోసం ముందుగా నేను ఇక్కడ చికెన్ తీసుకున్నాను. ఇది నీట్గా కడిగేసి పెట్టాను. సాల్ట్ ఇంకా నిమ్మకాయ వేసి కడిగేసి వాటర్ ఏమీ లేకుండా ఈ రకంగా పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసేసుకుందాము. ముందుగా ఇందులో మనం పసుపు వేసుకుందాం. ఎప్పుడైనా మనం స్టార్ట్ చేసేది పసుపుతోనే కదా. సో కొద్దిగా పసుపు, కారం మనకి రుచికి సరిపడా, నాకైతే ఒక 3 to 4 స్పూన్స్ వేసాను. సో కారం మంచిగా ఉంటేనే మనకు చికెన్ ఫ్రై స్పైసీగా ఉంటుంది కదా. తర్వాత రుచికి సరిపడా సాల్ట్ వేసేసుకోండి. ఒక 2 స్పూన్ సాల్ట్ వేసేసుకున్నాను. అల్లం ఎల్లిగడ్డ పేస్ట్, మనకి చికెన్ అనగానే అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ కొంచెం మంచిగానే పడుతుంది. సో నేను అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ కూడా ఒక 2 స్పూన్స్ అంతా అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ అయితే చేసుకున్నాను. వీలైతే మీరు ఫ్రెష్గా చేసిన అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేసుకోండి. ఇంకొచ్చేసి మనకి ఇక్కడ ధనియాల పొడి వేసుకుంటున్నాము. ఒక 1/2 స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి. ఇది వచ్చేసి మిరియాల పొడి, ఒక 1/2 స్పూన్ మిరియాల పొడి కంపల్సరీ వేసుకోండి, చాలా బాగుంటుంది. తర్వాత వచ్చేసి గరం మసాలా, మనం ఇంట్లో చేసిన హోల్ స్పైసెస్ గరం మసాలా. సో అది ఒక 1/2 స్పూన్ వేసేసుకున్నాము. వేసుకొని ఇవన్నీ బాగా కలుపుకోవాలి. మనము ఈ ప్రతి ముక్కకి ఇప్పుడు మనం వేసిన ఈ మసాలాలన్నీ సమానంగా పట్టేలాగా చేయితో మనం ఈ రకంగా ఇదంతా ఒకసారి మంచిగా కలుపుకోవాల్సి ఉంటుంది. ఇలా కలుపుకుంటేనే మనకి ముక్కలకన్నిటికీ ఉప్పు కారం బాగా పట్టి ఇది బాగా నానిన తర్వాత మనకి కూర అనేది చాలా మంచిగా, చాలా టేస్టీగా అనేది వస్తుంది. ఇప్పుడు ఇందులో మనం పెరుగు వేసుకోవాలి. చాలామంది మసాలాలు వేసి అలాగే పెరుగు వేసేసి కలిపేస్తారు. అప్పుడైతే అన్ని ముక్కలకు సరిగా పట్టదనమాట. ఇలా ఫస్ట్ మసాలాలన్నీ కలిపేసుకున్న తర్వాత పెరుగు వేసుకుంటే మనకు బాగుంటుంది. సో ఇప్పుడు ఈ పెరుగు అంతా వేసి మంచిగా కలిపేసుకొని దీనిని మనము గంట సేపు నానబెట్టుకోవాలి. ఇంకా ఇందులో ఏమీ అవసరం లేదు, అన్నీ వేసేసాము. దీన్ని గంట సేపు పక్కన పెట్టేద్దాము. ఇప్పుడు ఇక్కడ చూడండి, మనకు ఒక 4 ఉల్లిపాయలు తీసుకున్నాను. సో ఈ 4 ఉల్లిపాయలని మనము కచ్చా పక్కాగా, అంటే దొడ్డుగా కట్ చేసేసుకొని కచ్చా పక్కాగా మిక్సీ చేసి పెట్టేసుకోవాలి. ఇక్కడ చూడండి, మరీ మొత్తం పేస్ట్ లాగా చేయొద్దండి. ఇక్కడ కనిపిస్తున్న వీడియోలో కనిపిస్తున్నట్లుగా ఇలా కొంచెం దొడ్డుగానే ఇది మనం మిక్సీ చేసుకోండి. ఎందుకంటే ఇది ఫ్రై కాబట్టి ఒక 4 ఉల్లిపాయలు పడతాయి. ఇంకా ఇక్కడ మనకి సాజీరా, లవంగాలు, దాల్చిన చెక్క, ఇలాచి, కొంచెం పట్ట, కొంచెం బిర్యానీ పువ్వు ఆకు. ఇప్పుడు మనం ఎలా తయారు చేయాలో చూసేద్దాము. దానికోసం స్టవ్ మీద ఒక గిన్నె పెట్టేసుకొని ఆయిల్ వేసేసుకున్నాము. ఇప్పుడు ఈ మనం రెడీ చేసి పెట్టుకుని ఈ మసాలాలన్నీ ఇందులో వేసేయాలి. అన్నీ కొద్దిగానండి, ఎక్కువ అవసరం లేదు, చాలా కొద్దిగా. చూసారా, మనకు అవి మిరియాలు అయితే 3-4 వేసామన్నమాట. అలా కొద్దిగా వేసుకొని ఆయిల్లో ఒకసారి అవి ఇలా కలుపుకున్న తర్వాత మనం ఇంకా రెడీ చేసి పెట్టుకున్న ఈ ఉల్లిపాయలు వేసేసుకోవాలి. మనం ఉల్లిపాయలని కచ్చా పక్కాగా, అంటే కొంచెం దొడ్డుగా మిక్సీ చేసుకున్నాం కదా, అది ఇక్కడ వేసేసుకొని బాగా ఫ్రై చేయాలి. ఇక్కడైతే అది మనకి మొత్తం ఉల్లిపాయలన్నీ కలర్ మొత్తం చేంజ్ అయ్యి బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు వేయించేసుకోవాలి. తర్వాత ఒక 2 పచ్చిమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు, కొద్దిగా కొత్తిమీర కూడా వేసేసుకోండి. వేసుకొని ఇదంతా ఒకసారి మంచిగా కలిపేసేయండి. సో మనము ముందే పచ్చిమిర్చి వేసేసి ఉల్లిపాయలు గోలిస్తే ఆ పచ్చిమిర్చి ఎటో వెళ్ళిపోతాయి, అందుకని ఇప్పుడు గోలిన తర్వాత వేసాను. ఇప్పుడు మనము ముందుగా మ్యారినేట్ చేసి 1 అవర్ నానబెట్టుకున్న ఆ చికెన్ని కూడా ఇక్కడ వేసేసుకుందాము. వేసేసుకున్న తర్వాత ఇదంతా ఒకసారి మంచిగా కలిపేసుకోవాలి. ఆల్రెడీ మనం చికెన్లో మసాలాలన్నీ వేసాము, ఏమీ వేయాల్సిన అవసరం లేదు. ఇంక్లూడింగ్ ధనియాల పొడితో సహా వేసేసుకున్నాం కాబట్టి, గరం మసాలాలు అన్నీ వేసాం కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఇది చక్కగా ఒకసారి కలుపుకొని స్టవ్ని హై ఫ్లేమ్లో ఒక 2 నిమిషాల పాటు ఉంచుకోవాలి. సో ఒక 2 నిమిషాల తర్వాత మనము స్టవ్ని మీడియం ఫ్లేమ్కి మార్చుకోవాలి. సో ఇక్కడ చూడండి, ఇప్పుడు కొంచెం మనం ఇంకొకసారి మూత తీసి కలుపుకుంటూ స్టవ్ని హై ఫ్లేమ్ నుంచి మీడియం ఫ్లేమ్కి మార్చాలి. ఒకసారి కూర అంతా వేడయ్యే వరకు హై ఫ్లేమ్లో పెట్టి తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టి దాని తర్వాత స్టవ్ని సిమ్లో పెట్టేసుకొని మనము 30 నిమిషాల పాటు మధ్యలో 1 లేదా 2 సార్లు మూత తీసి కలుపుకుంటూ ఈ రకంగా మనం దీన్ని ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది.
దీంట్లో మనము వాటర్ కానీ ఏది యాడ్ చేయదండి. మనం ఇందాక బౌగన్ అది ఉంటుంది కదా, అది కడిగి కూడా వాటర్ వేయొద్దు అసలు. ఒక్క చుక్క వాటర్ కూడా ఇందులో యాడ్ చేయొద్దు. అప్పుడే ఈ ఫ్రై అనేది చాలా చక్కగా వస్తుంది. ఇందులో మనకి ఉల్లిపాయలు, పెరుగు అన్నీ ఉన్నాయి కాబట్టి అందులో నుంచే వాటర్ వస్తాయి చూడండి. సో వాటర్ వచ్చి ఇట్లా ఉన్నప్పుడు ఒక్కసారి స్టవ్ని ఇంకా సిమ్లో పెట్టేసి మీరు చక్కగా మూత పెట్టి ఒక 25 నుంచి 30 నిమిషాల వరకు దీన్ని చక్కగా ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇది ఈ రకంగానే మంచిగా ఫ్రై అయిపోతుంది. మూత పెట్టి ఓపికతో మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉంటే చాలు, మనకి చాలా చక్కటి చికెన్ ఫ్రై అనేది రెడీ అయిపోతుంది. సో ఇప్పుడు చూడండి, మనకి పైకి నూనె తేరుతూ ఉంది. సో ఇలా వచ్చింది అంటే మనకి ఈ చికెన్ ఫ్రై రెడీ అయిపోయినట్లే. ఇది మనకి అన్నంలోకి, చపాతీకి, పూరీకి, దోశకి కూడా బాగుంటుంది. ఇంకా బగారా రైస్కి, జీరా రైస్కి, ఇట్లాంటి వాటికి చాలా బాగా కుదురుతుంది. చాలా యమ్మీగా ఉంటుంది, సూపర్గా ఉంటుంది. సో చికెన్ ఫ్రై అంటే చికెన్ ఫ్రైయే. కొద్దిగా కలుపుకుంటే ఎక్కువ అన్నంలోకి వచ్చేస్తుంది. చాలా యమ్మీ, చాలా టేస్టీ. నేను మసాలాలు కూడా చాలా తక్కువగా, అన్నీ లిమిటెడ్గానే వేశాను. సో ఈ రకంగా మనం కనుక చికెన్ ఫ్రై చేసుకుంటే సూపర్ డూపర్ అంతే అనమాట. చివర్లో ఇందులో కొంచెం నిమ్మకాయ రసం వేశాను. నిమ్మకాయ రసం వేసుకొని ఒక్కసారి కలుపుకోవాలి. ఒకసారి కలుపుకొని ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. ఎందుకంటే నిమ్మకాయ రసం వేసిన తర్వాత ఇంకా ఎక్కువసేపు స్టవ్ ఉంచాల్సిన అవసరం లేదు. ఇంకా నిమ్మకాయ రసం వేసేసిన తర్వాత స్టవ్ కట్టేసి ఒకసారి కలిపేసుకొని చివరిగా ఇందులో మనం డెకరేట్ చేసుకోవాల్సిన ఈ కొత్తిమీరతో హ్యాపీగా డెకరేట్ చేసుకుంటే యమ్మీ, టేస్టీ, స్పైసీ, ఇంకా ఏమనాలి, అంత మంచి చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుంది. ఎవరైనా ఇలా ట్రై చేయకపోతే ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి, అద్దిరిపోయిందని మీరే అంటారు. సో ఇంత మంచి చికెన్ ఫ్రైని మీరు మిస్ అవ్వకుండా ఉండాలి అని అంటే, ఇంకా ఇలాంటి మంచి మంచి వీడియోలు మీరు చూడాలి అంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి. సబ్స్క్రైబ్ చేసుకొని ఒక బెల్ ఐకాన్ వస్తుంది, అది క్లిక్ చేశారంటే నేను వీడియో పెట్టగానే మీకైతే వచ్చేస్తుంది. మీరందరూ నా వీడియోస్ని మిస్ అవ్వకుండా చూసేయచ్చు. ఇంత యమ్మీ టేస్టీ చికెన్ ఫ్రైని మీరందరూ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి, అండ్ కామెంట్ చేయడం అసలు మర్చిపోవద్దు. నేనైతే దీన్ని బ్రౌన్ రైస్తో తినేసాను.